ఇక మండలి సమావేశాలు హాట్ గా సాగుతున్నాయి. శాసన మండలి చైర్మన్ ను ప్రభుత్వం అవమానిస్తుందని వైసీపీ ఎమ్మెల్సీలు సభలో ఆందోళనకు దిగారు. అనేక సందర్భాల్లో చైర్మన్ మోషన్ రాజుకి అవమానం జరిగిందని, ఆయనకు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఆ చైర్లో దళితుడు కూర్చుంటే అవమానిస్తారంటూ ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించారు. ఏపీ శాసనమండలి 7వ రోజు సమావేశాలు కూడా వాడివేడిగానే సాగాయి. మండలి ప్రారంభం కాగానే వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. ఆ తర్వాత ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి. సభ జరుగుతున్న సమయంలోనే చైర్మన్ మోషన్ రాజుని ప్రభుత్వం అవమానించిందనే అంశంపై వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. శాసనసభ ప్రాంగణంలో కొత్త భవనాలను స్పీకర్, మంత్రులు ప్రారంభించిన కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ కి ఆహ్వానం అందలేదు. ఇదే విషయంపై సభను అడ్డుకున్నారు. మండలి చైర్మన్ కి జరిగిన అవమానంపై సభానాయకుడు వచ్చి సమాధానం చెప్పాలని మండలి ప్రతిపక్ష నేత బొత్స డిమాండ్ చేశారు. ఎందుకు ఆ చైర్లో ఒక వెంకట సెక్షన్ ఉన్నాడని, ఒక చైర్లో దళితులు కూర్చున్నారని, మరి ఆ వర్గాల్ని అవమానించడానికి చేస్తున్న కార్యక్రమం ఇది అనుకోవచ్చు కదా. ఇది కరెక్ట్ కాదు కదా. అహంకారం మంచిది కాదు కదా. అహంభావంతో ఈ కార్యక్రమాలు చేయకూడదు కదా. ఇంకా ఎంతో జాగ్రత్తగా ఉండాలి కదా మనం. కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా దురదృష్టకరం. కూటమి ప్రభుత్వం అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వట్లేదని ఆరోపించారు బొత్స సత్యనారాయణ. 16 నెలలుగా పెన్షన్ల కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారని, అలాగే భర్త చనిపోతే అతని భార్యకు కూడా పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎవరైతే భర్త ప్రెజెంట్ పెన్షన్ తీసుకుంటున్నాడో 60 సంవత్సరాలు దాటిన భర్త, అతను కానీ చనిపోతే భార్యకి వెంటనే ఇస్తారు. అది మీరు తీసుకుని మేము చెప్తుంది ఏంటంటే, ఎవరైతే భర్త చనిపోతే విడో అవుతుంది కాబట్టి వాళ్ళకి పాత పెన్షన్లు, పాత మంది లిస్టు కూడా గత 16 నెలల నుంచి సుమారు దగ్గర 1,00,000 వరకు ఎంత ఉంటుంది నెంబరు సబ్జెక్ట్ కరెక్షన్ అధ్యక్ష. వాళ్ళతో పాటు ఇవాళ పెన్షన్ లేని భార్య చనిపోతే, పెన్షన్ లేని భర్త చనిపోతే వాళ్ళకు కూడా ఇవ్వడం అనేది ధర్మం అని చెప్పి మీకు సూచనగా చెప్తున్నాం అధ్యక్ష. బొత్స వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. గత ప్రభుత్వ హయాంలో రకరకాల కారణాలతో తీసివేసిన పెన్షన్లపై విచారణ జరుగుతోందన్నారు. భర్తను కోల్పోయిన వారికి సైతం వీలైనంత త్వరలోనే పెన్షన్లను అందజేస్తామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో 6 స్టెప్ వాల్యుయేషన్ పెట్టి వివిధ కారణాలు చూపించి ఒక 3.5 లక్షల పెన్షన్లు తీశారు అధ్యక్ష. అవన్నీ కూడా మళ్ళీ వెరిఫై చేస్తున్నాం ఒక్కొక్కటి. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నా సరే ఇచ్చిన మాట ప్రకారం 2 మాసాలు ముందిస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే మనం ఏదైతే 4,000 అన్నాం ఆ కార్యక్రమం అంతా చేస్తాం. మీరు చెప్పింది 100% కరెక్ట్. మేము ఇచ్చింది, మీరు ఇవ్వనటువంటిది మేము ఇచ్చాం. ఇంకా భర్త చనిపోయి భార్య విడోలు ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు. వాళ్ళు కూడా వీలైనంత తొందరగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలు వినటానికి సిగ్గుపడుతున్నామన్నారు బొత్స. మాజీ సీఎం అన్న గౌరవం లేదని, సినీ పరిశ్రమకు చెందిన పెద్ద మనిషన్న గౌరవం లేదని ఫైర్ అయ్యారు. బాలకృష్ణ పెద్ద పుడింగి అనుకుంటున్నారని, ఏం చూసి మీ అహంభావమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి గారికి మరి వాళ్ళకి లేదు, ఎవరి మీద మీకుంటుంది, మీ మీద మీరే పుట్టింగ్లు ఈ రాష్ట్రంలో ఏం అడుగుతున్నాను తినగా. ఎవరైతే మాట్లాడారో ఆ వ్యక్తిని అడుగుతున్నాను, బాలకృష్ణ గారిని. మీరైనా పుట్టింగు, మీకంటే ఎవరు లేరనుకుంటున్నారా? దేంట్లో మీరు ఎక్కువ ఏంటి మీ అహంభావం? ఏపీ అసెంబ్లీలో చిరంజీవిని అవమానిస్తే జనసేన ఎందుకు స్పందించలేదనేది తమకు అనవసరమన్నారు బొత్స. వారి విఘ్నతకే వదిలేస్తున్నామని చెప్పారు. తాము కేవలం సభా సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు.